ఉద్యోగాల్లో ఉన్నటువంటి 3,60,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించారు. 4,22,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారు. 2 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఓవరాల్గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 11,68,000 మాత్రమే. సో వీళ్ళందరితో పాటు కొత్తగా ఉద్యోగాలు రావాలంటే రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగుల సంఖ్య కానీ కొత్తగా క్రియేట్ చేసేటువంటి ఉద్యోగాల సంఖ్యని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ గ్రావిటీలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరంతరం కొనసాగిన ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలని ఒరవడి కొనసాగింది. దాదాపుగా 60,000 పైచులకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసిన ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా 20,000కు తగ్గకుండా కానిస్టేబుల్ నోటిఫికేషన్లు 1,200 నుంచి 3,000 వరకు ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. కేవలం ఎస్ఐ ఉద్యోగాలతోనే మేము ఆగిపోలేదు. డిఎస్సి కావచ్చు, 2 దఫలుగా డిఎస్సి నిర్వహించుకున్నాం. తర్వాత మొన్న ప్రభుత్వం అది పోయే ముందర కూడా మేమే 6,000 పైచులకు ఉద్యోగాలు నోటిఫై చేసి నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎదిగించింది. మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 25,000 పైచులకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం మేము ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు ఒక 5,000 ఉద్యోగాలు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. సో మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రభుత్వ ఆధీనంలో దాదాపుగా 90 పైచీలకు కార్పొరేషన్స్ ఉంటాయండి. ఆ కార్పొరేషన్ ఉద్యోగాలను కూడా మేము కొంతమందిని రెగ్యులరైజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 24,000 మంది పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసుకోవడం. జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసుకున్నాం. డిగ్రీ కాలేజీలో చేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ చేసుకున్న వాళ్ళని కొంతమంది రెగ్యులరైజ్ చేసుకున్నాం. దాంతోపాటుగా నిరంతరం ఉద్యోగాల ప్రక్రియ కొనసాగాలి కాబట్టి ఆ ప్రభుత్వ వైద్య శాఖలో ఉన్నటువంటి నర్సుల ఉద్యోగాలు కానీ, ఏఎన్ఎం ఉద్యోగాలు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇలా ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథలో ఉన్నటువంటి ఇంజనీరింగ్స్ ఉద్యోగాలు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ కావచ్చు, ఏవో ఉద్యోగాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏవో ఉద్యోగాలు. సో ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేస్తూ వచ్చినాం. దాంతోపాటుగా ప్రైవేట్ రంగంలో దాదాపుగా 24 లక్షల పైచులకు ఉద్యోగాలు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి యువ నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ సంస్థలో 50,000 స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగాల గ్రావిటీని, ఉద్యోగాల స్థిరీకరణను దాదాపుగా 9 లక్షల పైచులకు ఉద్యోగాలు సృష్టించగలిగారు. ప్రైవేటు పరంగా కొన్ని సంస్థలు ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం వల్ల 24 లక్షల పైచులకు నిరుద్యోగులకు, స్కిల్డ్ అన్స్కిల్డ్ అన్ఎంప్లాయీస్కి మేము ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోలేకపోయినాం. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కాడికి ఉద్యోగాలలో మేము ఇచ్చినాము అని చెప్పుకోలేకపోయినాం. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన గ్రూప్ 1 ఉద్యోగాలైనా మేము నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 ఉద్యోగాలైనా మేము నోటిఫికేషన్ ఇచ్చింది. మిగతా ఏ ఉద్యోగాలైనా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య ఎంత, లెక్క ఎంత, అంకె ఎంత అని చెప్పమంటే పొన్నం ప్రభాకర్ గారేమో 40,000 ఉద్యోగాలు అంటారు, శ్రీధర్ బాబు గారేమో 20,000 ఉద్యోగాలు అంటారు, ముఖ్యమంత్రి గారు అయితే మొత్తం ఉద్యోగాలన్నీ 60,000 పైచలకు మేమే భర్తీ చేసినామంటారు. అది నోరా మూసినదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ 2 నాలుకల ధోరణి కొనసాగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏం చెప్పిందండి? ఒక్క సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. ఎక్కడ పోయిందండి 2 లక్షల ఉద్యోగాల భర్తీ? ఇవాళ ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? నిరుద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నాం కానీ మా వల్ల కాలేదు, ఇక మేము ఇప్పుడు ఇంకో సంవత్సరం తర్వాత 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నాం. మరి 2 లక్షల మాట వెనక్కి పోయినట్టే కదా. నిరుద్యోగులకు ఇస్తామనేటువంటి నిరుద్యోగ భృతి మాట ఎత్తుతున్నారు ఎవరైనా? 2 అసెంబ్లీలో మా నాయకులు ప్రశ్నిస్తే మేము అసలు నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలేదే అంటారు. మరి ప్రియాంక గాంధీ నోటితో చెప్పించింది నిరుద్యోగ భృత, లేకపోతే ఇంకేదైనా? ఆడపిల్లలకు మీరు కూడా అన్నారు కదా, మీరు కూడా ఇవ్వలేదు. మేము ఇవ్వలేదు, మేము చెప్తా ఉన్నాం. మేము అన్నాము, మేము ఇవ్వలేకపోయినాము, మేము బాధపడతా ఉన్నాం, నిరుద్యోగులను క్షమించమని కోరుతా ఉన్నాం. కానీ ఇస్తామని చెప్పి ప్రగల్భ నిరుద్యోగులను ఎంత ముంచిండండి. యువ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ, జాబ్ క్యాలెండర్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ అండి అది. సంవత్సరం కాలం గడిచిపోయింది, కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనుకున్నారు. 2 సంవత్సరాల దగ్గరకు వచ్చిందండి. 2 సంవత్సరాలు కొనసాగుతున్నా కూడా ఆ జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు, దివానా లేదు. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు ఏమంటే నన్ను అడగద్దు, నేను చెప్పలేదు అన్నట్టు తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఇచ్చిన మాట మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడకపోతే, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసినావు. తీరా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం ముఖం పెట్టుకొని వస్తాడో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఎన్సీసీ గేట్ దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంట్రీ కావాలంటే ఎన్సీసీ గేట్ ఉంటుంది. మొక్కు నేలకు రాసి తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, సంవత్సర కాలం అయిపోయింది, పుణ్యకాలం అంతా గడిచిపోయింది, ఇవ్వలేకపోయినాం, క్షమించండి అని చెప్పి యూనివర్సిటీ లోపల అడుగుపెట్టు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎవరి శవాల మీదనైతే నువ్వు రాజకీయం చేసినావు, నిరుద్యోగుల శవాల మీద రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినావు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సాక్షిగా
మీ అధినాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూర్చోబెట్టి థమ్స్అప్ తినిపించి బిర్యానీ తినిపించి ఆయనను కూర్చోబెట్టి నిరుద్యోగుల మధ్యలో కూర్చోబెట్టి నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పినావు ఈ 2 లక్షల ఉద్యోగాలు. ఇవాళ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లు ఇందిరా నాయక్ లాంటి వాళ్ళు, మిగతా నాయకులు శ్రీకాంత్ లాంటి వాళ్ళు నిరుద్యోగులుగా ప్రశ్నిస్తే ఇవాళ శత్రువులు. ఇంతకుముందు తమ్ముడు శ్రీకాంత్ చెప్తూ నా భుజాల మీద ఎత్తుకొచ్చినాడు. వాస్తవం అది. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గుర్తుపట్టలేదు, ఆయన ఎవరికి తెలియని వ్యక్తి అయి. ఆయన జీవితంలో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ గర్జనకు దాచిపెట్టి గోడలు దురికిచ్చి బండ్ల మీద తీసుకొచ్చి నల్ల టీషర్ట్ వేసుకున్నాడు. ఆయన నల్ల టీషర్ట్ మీద తీసుకొచ్చి సభలోకి పరిచయం చేస్తే 40 మినిట్స్ మాట్లాడి ఆ సభ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లీడర్ అయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడివై ఇవాళ అధ్యక్షుడివై పిసిసి అధ్యక్షుడివై ఇవాళ ముఖ్యమంత్రివై. ఇదంతా కూడా నిరుద్యోగుల భిక్ష. ఇది నిరుద్యోగుల పుణ్యం. ఉస్మానియా యూనివర్సిటీ పుణ్యం అని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి లేడు. ఆయన రాజకీయ జీవితమే లేదు. నేను ఎవరు నమ్ముతున్నాను చెప్పండి? రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ చౌరస్తా కనవదా, ఏ ఊరు కన్నా పోదాం. ఎందుకంటున్నామంటే ఇంత ఆవేదన. మీరు చదువుకున్న వాళ్ళని మోసం చేస్తున్నారు, చదువుకోని రైతులని మా తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు, మహిళలని మోసం చేస్తున్నారు. 2,500 రూపాయలు ఇస్తామని మహిళలను మోసం చేస్తున్నారు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలను మోసం చేస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామని మగపిల్లలను మోసం చేస్తున్నారు, రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు. ఇక 2 లక్షల ఉద్యోగాల పేరు మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళని, పీజీలు చేసిన వాళ్ళని మమ్మల్ని మోసం చేస్తున్నారు. నువ్వు ఎవరిని మోసం చేయలేదు చెప్పి 2 సంవత్సరాలుగా దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. నీ 2 సంవత్సరాల కాలంలో ఏమరుగా తీసినావు నువ్వు? ఎవరి జీవితాల్లో వెలుగులు నింపినావు? నీ జీవితంలో వెలుగులు నిండినాయి, మీ తమ్ముల జీవితాల్లో వెలుగులు నిడుతున్నాయి, నీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల జీవితాల్లో వెలుగులు నిడుతున్నాయి. కానీ నిరుద్యోగుల జీవితాల్లో ఒక్కరికి ఉద్యోగం రాలేదండి. మేము పెట్టిన నోటిఫికేషన్లకు ఈయన ఏదో రెడ్ కార్పెట్ ఉద్యోగాలు వేసినట్టుగా ఆ ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టుడు, వాళ్ళతో సెల్ఫీలు దిగుడు, ఫోటోలు దిగుడు, పోజులు కొట్టుడు. ఈ పోజులు కొట్టుడికి వెనక వస్తున్నావు తప్ప పేపర్ మీద అనేది ఒక పని లేదు, ఒక వర్క్ లేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ మీద చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇవి ఏమైనా ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ నిరుద్యోగి అంటా ఉన్నాడు. నిరుద్యోగి అనేటోడు నీకు కాలం పెరుగుతున్న కొద్దీ నీ వయసు పెరుగుతుంది, నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు. నిరుద్యోగి అనేటోడు ఆన్లైన్ నిరుద్యోగి పేరు మీద ఎన్ని రోజులు కూర్చుంటాడు చెప్పండి? నిరుద్యోగి అనేటువంటి 45 సంవత్సరాల వరకు నిరుద్యోగి. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగి వాడు. ప్రభుత్వమే దాదాపుగా 45 సంవత్సరాల వయసు పెంచినప్పుడు ప్రతి 45 సంవత్సరాల నిరుద్యోగి కాకపోతే ఏమవుతారండి? నీ వల్ల కొంత నష్టపోయినాం, గతంలో కేసీఆర్ గారి వల్ల కూడా కొంత నష్టపోయినాం అని చెప్పి నిరుద్యోగులు బాధపడి ఆయనను పక్కకు కూర్చోబెట్టారు. సరే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉంది. మరి అధికారంలోకి వచ్చినావు కదా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఉద్ధరిస్తా అని. 2 లక్షల పేరు మీద అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు కూడా గదే చేస్తున్నావు. ఉద్యోగాల బాధ్యత కథం, నువ్వు నిరుద్యోగి కాదని చెప్తున్నావు. నీ నాయకులు అయితే ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే ఆ చిన్నగాని దయాకరు, అద్దంకి దయాకర్ అన్న ఎవరైనా ప్రశ్నిస్తే, ఇట్లాంటి నిరుద్యోగులు ప్రశ్నిస్తే, కడుపుగాలి ప్రశ్నిస్తే నువ్వు ఎడదవుతున్నావా? నువ్వు ఒక్కోడి నిరుద్యోగం అంటే అయిపోతుందా? వాళ్ళని మానసికంగా మెంటల్గా అంటే వాళ్ళని హేళన చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగి అనేటువంటి వాడు 45 సంవత్సరాలుగా నిరుద్యోగి. నేను ఉప ముఖ్యమంత్రిని కల్పిస్తా, ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టుగా డిప్యూటీ సీఎం దగ్గరని కల్పిస్తాను. మన డిబేట్లోనే అద్దంకి దయాకర్ గారు ప్లస్ చినగాని దయాకర్ గారు ఇద్దరు మనకు ఆ రోజు మానవతరాయ్ గారు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ అన్న కూడా అన్నాడు, మేము సీఎం దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకుపోతాం. ఏది మీ సీఎం దగ్గరికి రిప్రజెంటేషన్? సీఎంకు ముఖం చెల్లుతలేదా? లేకపోతే మీకు అపాయింట్మెంట్ దొరకలేదా ముఖ్యమంత్రిది? నిజంగానే మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే అయ్యా క్షమించండి చెప్పొచ్చు. దానం నాగేందర్ లాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. సో అలాంటి వ్యక్తులను కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అని తెలుస్తుంది. ఇంకోటి డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా జాబ్ ఫుల్ఫిల్ చేయలేదు, స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అట్లనే ఒకటే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాలలో కూడా ఒక చిత్తశుద్ధి ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక డెడికేషన్ ఉండదు. ఇవాళ ప్రతి కేసులు క్లియర్ అయినాయి అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా కొంతమంది సీనియర్ మోస్ట్ అడ్వకేట్లను పెట్టి క్లియర్ చేయించింది ప్రతిపక్షంగా. చాలా మంది విద్యార్థి నాయకులు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అయ్యా పలానా టైంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. ఆ గ్రూప్ 1 ఉద్యోగాల్లో జీవో నంబర్ 21 తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరణ శాసనం అండి అది. వాళ్ళ రిజర్వేషన్లని తుంగలో దొక్కిర్రు. ఇప్పుడు ఓపెన్ లో ఉద్యోగం వచ్చినా కూడా మేడం, ఒక బీసీ అభ్యర్థికి ఓపెన్ లో మొదటి ర్యాంక్ వచ్చినా కూడా బీసీ రిజర్వేషన్ లో తీసుకుపోయి ఇచ్చేటువంటి జీవో తీసుకొచ్చిండు. అరే ఆయన మాకు ఓపెన్ ఉద్యోగం ఇవ్వరంటే లేదు ఓపెన్ ఉద్యోగాలు మా రెడ్ల కోసమే, మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసమే మీకు ఇవ్వముగా. 60% ఉద్యోగాలు అప్పర్ క్యాస్ట్కే. మరి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు టాలెంటెడ్ ఉన్నోడు ఎవడన్నా ఎగ్జామ్ మంచిగా రాసి మొదటి ర్యాంక్ సాధిస్తే కూడా ఆయనను తీసుకుపోయి ఆయన బీసీ రిజర్వేషన్ అయితే బీసీలో, ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీలనే ఉద్యోగం ఇస్తారట. ఇది ఎక్కడ న్యాయం అండి? రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తూ, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఇవ్వడంలో మమ్మల్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే కదా.
సతీష్ గారు, ఇక్కడ నిరుద్యోగుల గురించి ప్రతిసారి చర్చకు వచ్చినప్పుడల్లా దత్తాత్రేయ గారు అన్నట్టు మీరు కానీ మానవతరాయ్ గారు జనగాని దయాకర్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కల్పిస్తాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని కల్పించిన సందర్భాలు కానీ లేకపోతే సమస్య తీర్చిన సందర్భాలు కూడా మనకు